హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అన్నాను కదా. ఇంకా కొత్త పెళ్ళైన జంటతో అయితే అక్క బియ్యం కూడా పోయిస్తాను మొక్కుకుంది. ఇంకా అనుకోకుండా యాటను కూడా కట్ చేసి వాళ్ళిద్దరే హ్యాపీగా ఉండాలి ఎప్పటికనేసి అయితే దేవుడికి అయితే యాటను కూడా కట్ చేసింది అనమాట. వాళ్ళ పేరు పైన మొక్కుకొని ఫస్ట్ అయితే కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అంటే 1 ఇయర్ వరకు మన తెలంగాణలో కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకే అంటారు కదా. అట్లా అయితే పెళ్ళైన కొత్త జంట అయితే ఫస్ట్ అమ్మవారికి బియ్యం పోస్తున్నారు, నిండు ఓడి అనమాట. ఇలా ఇద్దరు బియ్యం పోస్తున్నారు. ఇది చెప్పాను కదా మా టెంపుల్ అనేసి, కాబట్టి మేము లోపలికి వెళ్ళి పోస్తామన్నమాట. ఇంకా మా టెంపుల్ మేము ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు, మా మామయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. అలా అయితే ఇంకా సోని మా నిఖిల్ అయితే మా కూతురు అల్లుడైతే బియ్యం పోసాక పెద్ద అక్క పెద్ద బావ వాళ్ళిద్దరు కూడా బియ్యం పోస్తున్నారు. అక్క బావ ఫస్ట్ పోసారు, తర్వాత వీళ్ళిద్దరు పోసారనమాట. నేను మా వదిన కూడా పోసాము. మా అన్న రాలే, నా హస్బెండ్ రాలే, ఇక మేమిద్దరం కలిసి జంటలాగా పోసాము. మొత్తానికి అయితే బియ్యం పోసాక సోని బోనం ఎత్తుకుంటుంది అనమాట. జస్ట్ ఇది లోపల వాళ్ళకి అమ్మవారు కదా, అమ్మవారికి అయితే వీళ్ళు సోని అయితే వాళ్ళ ఇంట్లో కోసం ఇట్లా 5 అక్కడిక్కడ తిరిగి లోపల అమ్మవారి గద్దెలు ఉన్నాయన్నమాట. అక్కడ సోని బోనం ఎత్తుకుంటుంది. పక్కన ఉన్న ఆమె వాళ్ళ అక్క అనమాట. తను గుడికి బోనం తీస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట తనైతే. ఇప్పుడైతే అందరూ కలిసి అయితే ఈ పోతురాజులందరూ మా రిలేటివ్సే అనమాట. కాబట్టి పిల్లలకైతే భయం లేకుండా నిలబడి అయితే పిల్లలకి పోతురాజు తాడుతో కొట్టాడు. వీడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారనమాట. మొత్తానికి అయితే ఫొటోస్ కూడా దిగాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.